ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం తప్పు కాదు. దానికి సంబంధించిన ప్రాఫిట్స్ గురించి, మా 2 కంపెనీల షేర్స్ గురించి అడిగావంట. అవన్నీ నీకెందుకు? అంటే స్టాఫ్కి మీరు అన్ని విషయాలు చెబుతున్నారా, లేక ఇంపార్టెంట్ మ్యాటర్స్ తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారా అని తెలుసుకుందామని. పర్లేదు, సీక్రెట్గానే మేనేజ్ చేస్తున్నారు. చెల్లి, ఈ టైంలో ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పండి. సింధు గారిని కలవాలి. సార్ మేడం అక్కడ క్యాబిన్లో ఉన్నారు, వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. వెళ్ళండి. నమస్తే సింధు గారు. ఆహా, నమస్తే ప్రవీణ్ గారు, రండి కూర్చోండి. మా ఆఫీస్ అడ్రస్ మీకెలా తెలిసింది? ఆ రోజు మీరే కదా ఆఫీస్ అడ్రస్ నాకు ఇచ్చారు, మర్చిపోయారా? అవును, నేనే ఇచ్చాను, గుర్తొచ్చింది. ఎందుకు ఇలా వచ్చారు? మీ డబ్బు మీకు ఇద్దామని వచ్చానండి. డబ్బు ఇవ్వడానికి ఇంత దూరం రావాలా? మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు ఇవ్వచ్చు కదా. పర్లేదులేండి, రుణాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు. తీసుకోండి. మీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రవీణ్ గాడు ఇక్కడికొచ్చాడేంటి? వీడికి సింధు తెలుసా? అసలు వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అయింది? ఇంతకీ మీరు వెతికే అమ్మాయి దొరికిందా? ఇంకా లేదండి. అవును, ఆ అమ్మాయి ఫోటో మళ్ళీ మనం కలిసినప్పుడు చూపిస్తానన్నారు. అవునండి, ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు సింధు నా ఫోటో చూస్తే నాకు ప్రవీణ్కి మధ్య రిలేషన్ విషయం, నేను ప్రవీణ్ని మోసం చేసి తేజాన్ని పెళ్లి చేసుకున్న విషయం యష్కి చెప్పేస్తుంది. యష్ కూడా ఇంట్లో చెప్పేస్తాడు. ఇప్పుడు ఎలా? ఇక్కడికొచ్చాడేంటి? ఇప్పుడెలా? మేడం, మిమ్మల్ని సునంద మేడం గారు రమ్మంటున్నారు మేడం. వస్తున్నాను. ఓకే మేడం. సారీ ప్రవీణ్ గారు, మేడం అర్జెంటుగా రమ్మంటున్నారు. నేను వెళ్ళాలి. మనం మళ్ళీ కలుద్దాం. నేను వెతికే అమ్మాయి తనే. నిన్ను మాత్రం వదలను. అమ్మయ్యా, బతికిపోయాను. అయినా సింధుకి ప్రవీణ్కి ఏంటి సంబంధం? ఈ
ఇద్దరు చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటున్నారు. సింధుని అడిగితే గానీ క్లారిటీ రాదు. చెల్లి, ఇప్పుడు నీతో మాట్లాడి వెళ్ళారే, ఎవరతను? ఓ అతనా, ప్రవీణ్, బెంగళూరులో ఉంటారు. అతను నీకెలా పరిచయం? అనుకోకుండా పరిచయం అయ్యారు. ఓహో, బెంగళూరులో ఉండే అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఓ అమ్మాయి అతన్ని మోసం చేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుని ఈ సిటీలో సెటిల్ అయిందట. ఆ అమ్మాయిని వెతకడం కోసం వచ్చారు. అవును, ప్రవీణ్ గురించి అడుగుతున్నావు. తను నీకు తెలుసా? నాకేం తెలీదు. ఎక్కడో చూసినట్టుంటే ఊరికనే అడిగాను అంతే. వస్తాను చెల్లి. తనకి తెలియనప్పుడు ప్రవీణ్ గురించి అంత ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి మరీ ఎందుకు అడిగింది? ప్రవీణ్ చాలా దగ్గరగా వచ్చేశాడు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే నా గురించి సింధుకు చెప్పేస్తాడు. అప్పుడు సింధు ప్రవీణ్ ఇద్దరూ కలిసి నా లైఫ్తో చెలగటమాడతారు. అలా జరగకూడదు. పరిస్థితి అంతవరకు రాకుండా ఆపాలి. ఎలా? హలో, ఎవరు? నేను ప్రవీణ్, మధుని, మధులతని. మధు, ఎక్కడున్నావు? ఎందుకు నన్ను మోసం చేశావు? నీకోసమే వెతుకుతున్నాను. నువ్వు నా గురించి వెతకాల్సిన అవసరం లేదు ప్రవీణ్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. నేనే నీ దగ్గరికి వస్తున్నాను. నీతో మాట్లాడాలి. రా. ఇప్పుడు విన్ని ఎలాగోలా కన్విన్స్ చేయాలి. ఎందుకు నన్ను మోసం చేశావు? కూల్ కూల్ ప్రవీణ్, ఎందుకంత ఆవేశం? కూల్. ఇట్రా. నిజంగా నేను నిన్ను మోసం చేయాలనుకుంటే ఇప్పుడు నీకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలని నీ ముందుకెళ్ళా వచ్చేదన్నా చెప్పు.